చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. లింగం యాదవ్ గారు, ముఖ్యంగా బీహార్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి ఈ కొత్త జాబితా కూడా వచ్చింది. ఈ కొత్త జాబితాలో 1 కోటి మంది వచ్చారని చెప్పి కూడా అంటున్నారు. ఈ బీహార్ ఎలక్షన్స్లో కూడా ఈ దొంగ ఓట్ల ఫ్రాడ్ జరుగుతుందని కాంగ్రెస్ అనుమానిస్తుందా? చేయండి. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడితే బీహార్ ఇంత ముందుకే వాళ్ళు బీహార్ ఎలక్షన్ లో గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందండి? ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఎలక్షన్ ఐడి కార్డు ఇన్వాలిడ్ అట, ఆధార్ కార్డు ఇన్వాలిడ్ అట. అంటే ఇవాళ కావాలని ఇవాళ 65 లక్షల ఓట్లని ఇవాళ వాళ్ళు తీసేయడానికి కుట్ర చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది 65 లక్షలు? ఎట్లండి? మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇచ్చిన ఓటర్ ఐడి కార్డు చెల్లదంటే మరి ఏం చెల్తుందండి? పాస్పోర్ట్ చెల్తుందంట. ఎంత విచిత్రంగా! పాస్పోర్ట్ వ్యాలిడ్ అంట. ఒకటి అడుగుతుందండి, ఈ దేశంలో ఎంతమందికి పాస్పోర్ట్ ఉందండి? ఈ దేశంలో ఎంతమందికి ఆధార్ కార్డు ఉంటుంది, ఎంతమందికి పాస్పోర్ట్ ఉంటుంది? అంటే ఇవాళ బీజేపీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ యూజ్ చేసుకొని ఎట్లనైనా గెలవాలి, ఎన్ని అవతవకలైనా జరగాలి, మేము మాత్రం అధికారంలో ఉండాలి, ఇదే వాళ్ళకి కావాల్సింది. ఇవాళ వాళ్ళు మాట్లాడు బీజేపీ నాయకుడు ఎంత, నేను అదే చెప్తున్నాండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా ఒక్కలా మీరెందుకుంటారు? అదొక స్వతంత్ర బాడీ కదా, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కదా, మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇవాళ వీళ్ళు మాట్లాడితే ఆర్మీ గురించి మాట్లాడతారు. ఆర్మీ ఎవరిదండి? ఏం బీజేపీ జేబు సంస్థనా? ఈ దేశాన్ని రక్షించే ఆర్మీ మీకేం సంబంధం ఉందండి? బీజేపీ నాయకులకి ఏం సంబంధం? ఆపరేషన్ సింధూర్ గురించి మీరెందుకు మాట్లాడతారండి? ఈ దేశ ఆర్మీ కదా, వాళ్ళు కదా పోరాడుతుంది. మేము బీజేపీ నాయకులు పోరాడుతురా? బార్డర్లో పోయి ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నారా బార్డర్లో? మీకేం సంబంధం అండి? దేశ స్వాతంత్రం కోసం ఒక్కడు చనిపోయినటువంటి ఆర్ఎస్ఎస్ మీరు మాట్లాడతారా దేశం గురించి? అరే ఇక్కడ జరుగుతున్న సమస్య ఏందండి? ఇవాళ దేశంలో ఓట్ల చోరీ జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, రాజ్యాంగాన్ని అపాసుపాలు చేస్తున్నారు, దొంగ ఓట్లతోటి గెలుస్తున్నారు. దమ్ముంటే దాని గురించి మాట్లాడండి, బ్యాలెట్ పేపర్లు పెట్టండి. మీకు చేతనైతే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించిన విషయాలకు సంబంధించి దానికి ఆన్సర్ చెప్పండి. ఎట్లా వస్తుందండి? ఎక్కడైనా దేశంలో కానీ ప్రపంచంలో 0 నెంబర్ హౌస్ నెంబర్ ఉంటుందండి? అరే ఒక ఇంటిలో 80 ఓట్లు ఎట్లుంటాయి? దానికి సమాధానం చెప్పాలి. ఒక వ్యక్తి 4 పోలింగ్ బూత్లలో ఓటు ఉంటది, దానికి సమాధానం చెప్పరు. 70 ఏళ్ల ఆవిడని తీసుకొచ్చి ఫామ్ 6 లో అంటే కొత్త ఓటర్లు చేస్తారు, దానికి సమాధానం చెప్పరు. ఎంతసేపు దాట వేసే ధోరణి, ఏదో అటాక్ చేయడం. ఇవాళ పార్లమెంట్ లో దాదాపు 300 మంది ఎంపీలు ఇవాళ ప్రొటెస్ట్ చేస్తే అరెస్ట్ చేసినటువంటి దుర్మార్గులు మీరు. కనీసం ఏదైనా ప్రజాస్వామ్యం గురించి మీకు తెలుసా? మీరు ఎట్లా మాట్లాడతారండి? అరే సమాధానాలు చెప్పేది పోయి ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అటాక్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏందండి? సమాధానం చెప్పాలన్నా లేదా మీరు చెప్పండి. అరే ఎక్కడ తప్పు జరిగిందో దాని మీద ఎంక్వైరీ చేయండి. వెంకటరెడ్డి గారు, ప్రధానంగా చూస్తే ఈడీ, ఐటీ, సిబిఐ, ఈసీ లాంటి సంస్థల్ని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు అంటున్నారు కానీ రైట్ లింగం యాదవ్ గారు, బీజేపీ జోబు సంస్థలు అవన్నీ రైట్ లింగం యాదవ్ గారు రైట్, టైం తక్కువగా ఉంది, మిగతా వాళ్ళని కూడా తీసుకోవాలి మనం. రైట్ వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా ఈడీ, ఐటీ, సిబిఐ, ఈసీలు జేబు సంస్థలుగా మాత్రమే